శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయం. ఇప్పటి వరకు మనం 17 శ్లోకాలు చదువుకున్నాం. 18వ శ్లోకం నుంచి ప్రారంభం చేద్దాం. సత్కార మాన పూజార్థం తపః దంభేన చ ఏవ యత్ క్రియతే తత్ ఇహ ప్రోక్తం రాజసం చలం అధ్రువం. ఏ మానవులైతే ఇతరుల చేత సత్కారములు పొందాలి, గౌరవింపబడాలి, పూజించబడాలి అనే భావనలతో కేవలం తమ గొప్ప కోసమే, తమ పేరు ప్రతిష్టలు రావాలని అనే భావనతోనే పైన చెప్పబడిన శారీరక, వాచిక, మానసిక తపస్సులు చేస్తారో ఆ తపస్సును రాజసిక తపస్సు అని అంటారు. అటువంటి తపస్సులు చేస్తే వచ్చే ఫలితాలు క్షణికాలు, చలించే స్వభావం కలిగి ఉంటాయి. అవి కలకాలం నిలిచి ఉండవు. ఇప్పుడు రాజసిక తపస్సు గురించి చెబుతున్నాడు పరమాత్మ. ఈ రాజసిక తపస్సు చేసేవాళ్ళు ఏ పని చేసినా దానివల్ల తమకేం లాభం, తమకు ఎంత పేరు వస్తుంది, తమకు ఎటువంటి సత్కారం జరుగుతుంది అని ఆలోచిస్తుంటారు. తమకు లాభం లేని పని ఏదీ చెయ్యరు. ఏ పని చేసినా ఆడంబరంగా, డాంబికంగా తమ గురించి అందరూ చెప్పుకునేటట్టు చేస్తారు. ఆయా పనులు చేసేటప్పుడు కూడా మనస్సు చంచలంగా ఉంటుంది. ఆ పని అయిందా, వీళ్ళు వచ్చారా, అందరికీ సక్రమంగా మర్యాదలు జరుగుతున్నాయా అనే ఆలోచనలతోనే సతమతమవుతుంటారు. దీనిని రాజసిక తపస్సు అని అంటారు. ఇటువంటి భావనలతో పూజలు, వ్రతాలు, యాగాలు, యజ్ఞాలు చేయడం మనం చూస్తూనే ఉంటాం. ఇటువంటి వారికి కావలసింది ప్రచారము, గొప్పదనం, డాంబికము. ఈ తపస్సులో నిర్మలత్వము, నిశ్చలత్వము ఉండవు. భగవంతుని మీద భక్తి, శ్రద్ధ ఉండవు. ఆడంబరాలు, తమకు ఉన్న వస్తువులను, నగలను, ఖరీదైన దుస్తులను ఇతరుల ముందు ప్రదర్శించడం జరుగుతుంది. ఈ విధంగా ఆడంబరంగాను, గొప్పదనం కోసం చేసే పనులు కలకాలం నిలువవు. ఈరోజు సన్మానం పొందిన చోటే కొంతకాలం తరువాత అవమానం పొందవలసి వస్తుంది. ఈరోజు పొగిడిన వాళ్ళు రేపే మన చాటున నిందించే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇటువంటి రాజసిక తపస్సుల వల్ల కలిగే ఫలితాలు చంచలములు, క్షణికములు, ధ్రువంగా నిలబడవు అని బోధించాడు పరమాత్మ. మూఢగ్రాహేణ ఆత్మనో యత్ పీడయా క్రియతే తపః పరస్య ఉత్పాదనార్థం వా తత్ తామసం ఉదాహృతం. మూర్ఖమైన పట్టుదల తన శరీరాన్ని బాధ పెట్టుకుంటాడు, కష్టపెట్టుకుంటాడు. ఇలా చేసే తపస్సులు, లేక ఇతరులకు హాని కలిగించాలనే ఉద్దేశంతో చేసే తపస్సులు, పూజలు, యజ్ఞాలు అన్నీ కూడా తామసిక తపస్సులు అని అంటారు. ఇప్పుడు తామసిక తపస్సు గురించి చెబుతున్నాడు పరమాత్మ. ఈ తపస్సులో మూర్ఖత్వం, మూఢత్వం, అహంకారం కనపడుతుంటుంది. తమకు తోచిందే వేదం, తాము చెప్పిందే ఆచరించాలి అనే మూర్ఖత్వం. వీళ్ళు ఏ పని చేసినా తమను తాము బాధించుకోవడము, ఇతరులను బాధించడము చేస్తుంటారు. ఇటువంటి వారు కఠినమైన ఉపవాసాలు ఉంటారు, శరీరాన్ని బాధ పెడతారు, పంచాగ్నుల మధ్య తపస్సు చేస్తారు, గడగడ వణికే చలిలో, జోరును కురిసే వానల్లో నిలబడి తపస్సు చేస్తారు. ఈ విషయాలు వేదాలలో కానీ ఉపనిషత్తుల్లో కానీ చెప్పబడలేదు. కానీ వారు నమ్ముతారు. వారు నమ్మిందే వేదంగా పరిగణిస్తారు. వీళ్ళలో మరొక లక్షణం కూడా ఉంది. ఇతరుల నాశనం కోరి పూజలు, యాగాలు చేస్తారు. క్షుద్ర పూజలు, అభిచారిక హోమాలు, చేతబడులు దీని కిందికి వస్తాయి. దీనికి తమకు అన్ని చోట్ల విజయం కావాలని చేస్తున్నాము అని అంటారు. చేసేవాడికి విజయం సిద్ధించాలంటే ఎదుటివాడు ఓడిపోవాలి, నాశనం కావాలి. అదే వీరి లక్ష్యం. ఈ తామసిక తపస్సులలో దైవ చింతన అసలే ఉండదు. కేవలం తంత్రము, తాంత్రిక విద్యలే ప్రముఖ పాత్ర వహిస్తాయి. కాబట్టి తామసిక తపస్సు చేసే వారికే కాక ఎదుటివారికి కూడా హాని కలిగిస్తాయి.
పురాణాలలో చూస్తే ఇటువంటి తపస్సులు చేసిన రాక్షసులు భగవంతుడు ప్రత్యక్షమైతే మోక్షం కోరుకోరు, తమకు చావు లేకుండా వరం కోరుకుంటారు, త్రిలోకాధిపత్యం కోరుకుంటారు, తాను ఎవరి మీద చేయి పెడితే వారు భస్మం కావాలని కోరుకుంటారు. అంటే ఆ వరాలు తనకు లాభించేవిగాను ఇతరులకు నష్టం కలిగించేవిగాను ఉంటాయి. తుదకు ఆ వరాల ప్రభావంతోనే వారు సర్వనాశనమైనట్టు మనకు పురాణాలు చెబుతున్నాయి. దాతవ్యం ఇతి యత్ దానం దీయతే అనుపకారిణి దేశే కాలే చ పాత్రే చ తత్ దానం సాత్వికం స్మృతం. దానం చెయ్యాలి అనే కోరిక పుణ్యక్షేత్రాల్లో కానీ పర్వదినాల్లో కానీ ఆ దానం తీసుకోవడానికి యోగ్యుడైన వాడికి అతని నుండి ఏ ఉపకారము ఆశించకుండా చేసే దానము సాత్విక దానము అని అంటారు. ఈ శ్లోకంలో దానాల గురించి చెబుతున్నాడు పరమాత్మ. దానం అంటే ఏమిటి? తనకు ఉన్నదానిని ఇతరులతో పంచుకోవడం, తన జీవనానికి సరిపడా ధనం ఉంచుకొని మిగిలినది ఇతరులకు ఇవ్వడం. దీనివలన మనిషిలో ఉన్న లోభగుణం నశిస్తుంది, పరపీడన పోయి పరోపకార గుణం అలవడుతుంది. పైగా ఒకరి దగ్గరే ఎక్కువ ధనం ఉంటే అది అతనికి భారంగా పరిణమిస్తుంది. దానిని దాచుకోవడానికి నానా అవస్థలు పడుతుంటాడు. అతని ధనానికే కాదు ప్రాణానికి కూడా ముప్పు ఏర్పడుతుంది. తద్వారా మనశ్శాంతిని కోల్పోతాడు. కానీ దానం వలన ఆ అవస్థల నుండి బయటపడతాడు. ఈ దానాలు కూడా 3 రకాలు. అవే సాత్విక దానము, రాజసిక దానము, తామసిక దానము. అందులో మొదటిది సాత్విక దానము. ఈ దానము దేశ కాల పాత్రలు బట్టి చేయాలి. పుణ్యక్షేత్రాల్లో పర్వదినాల్లో చెయ్యాలి. యోగ్యుడు అయిన వాడికే దానం చెయ్యాలి. దానం చేసిన తరువాత ఎవరికైతే దానం చేశాడో వాడి నుండి ప్రత్యుపకారం కోరుకోకూడదు. అది దానం అనిపించుకోదు. కర్ణుడు చేసిన దానం అటువంటిదే. కర్ణుడు ఇంద్రుడికి తన కవచకుండలాలిచ్చి దానికి ప్రతిగా ఇంద్రుడి నుండి శక్తి అనే ఆయుధాన్ని తీసుకున్నాడు. అది దానం అనిపించుకోదు. దాతవ్యం ఇది, దానం చేయడం నా ధర్మం, నేను దానం చెయ్యాలి అని నిశ్చయించుకోవడం. పేరు ప్రతిష్టల కోసం, ఒకరి మెప్పు కోసం దానం చేయకూడదు. దానం చేయడం తన కర్తవ్యం అని చెయ్యాలి. తాను దానం చేయడం వలన ఇతరులకు ఉద్ధరించాను అని అనుకోకూడదు. దానం చేయడం వలన తనను తాను ఉద్ధరించుకుంటున్నాను అని అనుకోవాలి. దీనిని సాత్విక దానము అని అంటారు. అనుపకారిణి అంటే ఇతరులకు తనకు ప్రత్యుపకారం చేస్తారు అనే బుద్ధితో దానం చేయకూడదు. పేదవారికి, శక్తి లేని వారికి, వికలాంగులకు, దరిద్రులకు దానం చేయాలి. ఎందుకంటే వారు దానం స్వీకరిస్తారు కానీ ప్రత్యుపకారం చేసే శక్తి వారికి ఉండదు. మరి దానం ఎక్కడ చేయాలి అంటే పుణ్యక్షేత్రాల్లో దానం చేయడం ఉత్తమం. కాలే అంటే పుణ్యకాలముల యందు, అంటే గ్రహణ సమయంలో, శ్రాద్ధ సమయంలో, సంక్రాంతి లేక మహాలయము మొదలగు పితృదేవతను అర్చించే సమయంలో దానం చేయడం ఉత్తమం. పాత్రే అంటే మనం దానం ఎవరికి ఇస్తామో వారు ఆ దానం తీసుకోవడానికి అర్హులై ఉండాలి. తాము చేసిన దానాన్ని దుర్వినియోగం చేసేవారికి దానం చేయకూడదు. ఈ ప్రకారం చేసిన దానములు సాత్విక దానములు అని అంటారు. ఇంకా యత్ తు ప్రత్యుపకారార్థం ఫలం ఉద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తత్ దానం రాజసం స్మృతం. తాను చేసిన దానానికి ప్రత్యుపకారం కోరి చేసే దానము, లేక తాను చేసే దానానికి తగిన ప్రతిఫలం కోరి చేసే దానము, ఈ దానం చెయ్యాల్సి వచ్చింది అనుకుంటూ మనసును బాధ పెట్టుకుంటూ చేసే దానము రాజసదానము అని అంటారు. ఇప్పుడు రాజసదానం గురించి చెబుతున్నాడు పరమాత్మ. ఈ రాజసదానమునకు 3 లక్షణాలు ఉన్నాయి. మొదటిది ప్రత్యుపకారం ఆశించి దానం చేయడం. అంటే ఈ రోజుల్లో మనం వాడే క్విడ్ ప్రోకో, నేను నీకు ఇది ఇస్తే నువ్వు నాకు ఏది ఇస్తావు అంటే
ఇతరుల నుండి ప్రత్యుపకారం ఆశించి దానం చేయడం. ఇదే రాజస లక్షణం. ఏదో ఒక ఫలం ఆశించి దానం చేయడం. అంటే దానం చేస్తే పుణ్యం వస్తుంది, స్వర్గలోక సుఖాలు అనుభవించవచ్చు, మోక్షం వస్తుంది, మరుజన్మలో కూడా ధనవంతుడిగా పుడతాను, ఇటువంటి ఫలాలు ఆశించి దానం చేయడం. ఇది కూడా రాజసదానమే అనిపించుకుంటుంది. మూడవది, తనకు ఇష్టం లేకుండా బలవంతాన చెయ్యాల్సి వచ్చిందే అని దానం చేయడం. తనకు ఇష్టం అయిన ధనం పోతుందే అనే బాధతో, తనకు ఇష్టం వచ్చిన వస్తువులు దానం చేస్తున్నా అనే బాధతో, అయ్యో ఇంత ఖరీదైన బట్టలు, వస్తువులు దానం ఇస్తున్నానే అనే చింతతో దానం చేయడం కూడా రాజస దానమే. పుణ్యం కావాలంటే దానం చేయండి అని పురోహితులు చెబుతారు. వారి బలవంతం మీద తనకు ఇష్టం లేకపోయినా అయిష్టంగా దానం చేయడం, ఇవన్నీ రాజసదానాలు అనిపించుకుంటాయి. అదేశకాలే యద్దానః అపాత్రేభ్యః చ దీయతే అసత్కృతం అవజ్ఞాతం తత్ తామసం ఉదాహృతం. దానం చేసే ప్రదేశంలో కానీ, దానం చేసే కాలంతో కానీ నిమిత్తం లేకుండా ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరు కనపడితే వారికి, ఏ పని అడిగితే ఆ పనికి మర్యాద లేకుండా తిడుతూ దూషిస్తూ చేసే దానాన్ని తామసిక దానము అని అంటారు. ఈ తామసిక దానాలంటే దేశ కాల పాత్రతను మరిచి దానం చేయడం, ఎక్కడ పడితే అక్కడ దానాలు చేయడం, దానం స్వీకరించడానికి అర్హత లేని వారికి దానం చేయడం. ఉదాహరణకు మద్యం తాగేవారికి బార్లో మద్యం దానం చేయడం, మద్యం బిల్లు కట్టడానికి ధన సాయం చేయడం, క్లబ్బులో పేకాటాడేవాడికి ధన సాయం చేయడం. దానం చేసేటప్పుడు చీత్కార భావంతో చేయడం, తీసుకోండి, వెళ్ళండి, తర్వాత వాళ్ళు రండి అంటూ వాళ్ళ చేతుల్లో విసిరివేస్తూ దానం చేయడం. అంటే మనసులో ఇష్టం లేకపోయినా బలవంతాన దానం చేయడం. ధనాన్ని దానం తీసుకునే వారి మొహాన విసిరి కొట్టడం. దరిద్రుడికి దానంగా ఇచ్చాను అని అనుకుంటానులే అని విసుగ్గా పలకడం. అయ్యో నా ధనం వృధా పోతుంది అని అనుకుంటూ బాధపడుతూ దానం చేయడం. ఏమాత్రం మర్యాద లేకుండా దానం చేయడం. ఒక గుంపు మీదికి నోట్లు నాణ్యాలు విసిరివేయడం, వారు ఆ ధనం కొరకు ఎగబడి తొక్కిసలాడుతుంటే చూచి నవ్వుకోవడం, ఇవన్నీ తామస దానాలు అని అంటారు. వీటి వలన ఎటువంటి ఫలము రాకపోగా పాపం వచ్చే అవకాశం కూడా ఉంది. అసలే దానగుణం లేని లోభల సంగతి పక్కన పెడితే, సాత్విక రాజసిక తామస గుణాలు కలిగిన వారిలో దానగుణం ఉంది. కానీ వారి వారి గుణాలకు అనుసరించే దానాలు చేస్తుంటారు. ఈ గుణాలు కలిగిన వారు తామసిక దానం నుండి రాజసిక దానానికి, రాజసిక దానం నుండి సాత్విక దానానికి ఎదగాలి. అప్పుడే జీవితంలో ఉన్నతి లభిస్తుంది. ఒకే ముక్కలా చెప్పాలంటే, మన వద్ద దానం తీసుకునేవాడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడు అనే భావనతోనే దానం చేయాలి. అందుకే పరమాత్మ వామనుడిగా అవతరించి దానం స్వీకరించాడు. ఓం తత్ సత్ ఇది నిర్దేశః బ్రహ్మణః త్రివిధః స్మృతః బ్రాహ్మణాః తేన వేదాః చ యజ్ఞాః చ వితాః పురాః. ఇక్కడి నుంచి పరమాత్మ మరొక విషయాన్ని గురించి చెబుతున్నాడు. బ్రహ్మను ఓం అని, తత్ అని, సత్ అని 3 విధాలుగా నిర్ణయిస్తారు. ఈ 3 పేర్లతోనే పూర్వం బ్రాహ్మణులను, వేదములను, అందులో చెప్పబడిన యజ్ఞ విధులను నామరూపాలతో నిర్వచిస్తుంటారు. ఇక్కడ మరొక విషయం ప్రతిపాదిస్తున్నాడు పరమాత్మ. ఓంకారాన్ని ప్రణవం అని అంటారు. సృష్టిలో మొట్టమొదటి శబ్దం ఓంకారం. ఓంకారముని బ్రహ్మ అని అంటారు. ఓం ఇది ఏకాక్షరం బ్రహ్మ అని సంధ్యావందనంలో చెప్పుకుంటాం. ప్రతి పదానికి ముందు ఓం అని చేరుస్తాం. అష్టోత్తరంలో కానీ, సహస్రనామంలో కానీ ఓం
ముందుంటుంది. ఈ ఓంకారం వల్లనే వేదములు సమస్త వాంగ్మయము ఏర్పడింది. యజ్ఞములలో ఓంకారము అత్యంత ప్రధానమైంది. పరబ్రహ్మ స్వరూపానికి పేరు లేదు, రూపం లేదు. కానీ పరబ్రహ్మను ధ్యానించాలంటే ఏదో ఒక శబ్దము కానీ రూపము కానీ ఉండాలి కదా. అందుకే ప్రణవం పుట్టింది. అదే ఓంకారం. అకార ఉకార మకారాలు కలిస్తే ఓంకారం అవుతుంది. తరువాతవి తత్ సత్. ఈ 3 మంత్రముల ద్వారా పరబ్రహ్మను ధ్యానించేవారు పూర్వపురుషులు. ఓం తత్ సత్ అనేవి పరబ్రహ్మకు ప్రతీకలు. తస్య వాచక ప్రణవ. ఆ పరమాత్మ యొక్క నామమే ఓంకారము. తజ్జపస్థ తదర్థభావనం. ఓంకారమును జపిస్తూ దాని అర్థమును మనస్సులో భావించాలి. ఓం అంటే మనల్ని పోషించేది, రక్షించేది అని కూడా అర్థం. అది పరబ్రహ్మ స్వరూపం. తత్ అంటే అది అన్నిటికన్నా దూరంగా, వేరుగా, అగోచరమైనది, రూపము లేనిది. అందుకని దానిని తెలుసుకోవడానికి మనం శబ్దమునే ప్రమాణంగా స్వీకరిస్తాము. ఆ శబ్దమే ఓం. తత్ అంటే ఆ ఓంకారము. సత్ అంటే సత్యమైనది, నిత్యమైనది, నాశము లేనిది, మార్పు లేనిది. ఓం తత్ సత్ నుండి బ్రహ్మను గురించి తెలుసుకున్న బ్రాహ్మణులు వారు అధ్యయనం చేయడానికి వేదములు, ఆ వేదములలో చెప్పబడిన ప్రకారము చేయవలసిన క్రియలు అంటే యజ్ఞములు ఆవిష్కరింపబడ్డాయి. మనం ఎన్నో పుణ్యకర్మలు, యజ్ఞయాగాలు, వ్రతాలు చేస్తుంటాం. వాటిలో మనకు తెలియకుండా ఎన్నో లోపాలు, తప్పులు జరుగుతుంటాయి. ఉచ్చారణ దోషాలుంటాయి. అవన్నీ కూడా ఓం తత్ సత్ అనే మంత్రంతో పటాపంచలైపోతాయి. ఏ దోషము అంటదు. అందుకే ఏ కార్యక్రమం అయినా ఓం తత్ సత్ అనే మంత్రంతో పూర్తి చేస్తాం. కానీ ఈ మంత్రాన్ని కేవలం యాంత్రికంగా కాకుండా అర్థం తెలుసుకొని, అంటే పరమాత్మను మనసులో భావిస్తూ ఈ మంత్రం పరమాత్మ పరబ్రహ్మ స్వరూపం అని భావిస్తే ఆ మంత్రము ఎక్కువ శక్తివంతంగా పనిచేస్తుంది. వేద మంత్రంలో ఉచ్చరించేటప్పుడు, యజ్ఞయాగాలు చేసేటప్పుడు ప్రతి మంత్రం ముందు ఓంకారం జపిస్తాం. అందువలన ఈ బీజాక్షరాలను ఓంకారము అంటే ఏకాక్షర మంత్రంగా ఋషులు మనకు అందజేశారు. ఏ మంత్రము జపించలేని వారు ఓంకారం జపిస్తే చాలు. ఓం అంటే పరబ్రహ్మ స్వరూపము, తత్ అంటే ఆ పరబ్రహ్మ స్వరూపమే, సత్ అంటే సత్యమైనది, నిత్యమైనది, నాశము లేనిది, మార్పు లేనిది. పరబ్రహ్మము తప్ప మిగిలినది అంతా నాశనమయ్యేది, మార్పు చెందేది. ఈ ఓం తత్ సత్ అనే పదం నుండి బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అనే సూక్తి ఆవిర్భవించింది. కాబట్టి మానవులందరూ ఓం తత్ సత్ అనే మంత్రముని జపిస్తూ దాని అర్థం తెలుసుకొని పరమాత్మ ఒక్కడే సత్యము, మిగిలినది అంతా అసత్యము, మిథ్య, ఈరోజు ఉండి రేపు ఉండకుండా పోయేదే అనే సత్యమును గ్రహిస్తూ ఈ ప్రాపంచిక విషయముల మీద ఆసక్తిని, అనుబంధాన్ని తగ్గించుకోవాలి అనే పరమాత్మ బోధ. మిగిలిన విషయాలు తర్వాయి భాగంలో తెలుసుకుందాం. స్వస్తి.